హాయ్ అండి. నైట్ ఎపిసోడ్‌లో మాత్రం ఫస్ట్ గేమ్‌లో అన్‌ఫెయిర్ జరిగిందనిపించింది నాకు. డేమోన్‌కి అండ్ ఇమాన్యుయల్‌కి అసలు రూల్స్ అర్థం కాలేదనిపించింది. వాళ్ళిద్దరు సంచాలకుగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ ఫస్ట్ రూల్స్ అర్థం కాలేదు. అర్థం కాకుండా వాళ్ళు గేమ్ మొత్తం అన్‌ఫెయిర్ చేసేసిర్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఫాస్ట్‌గా పజిల్ పెట్టేసి ఆ తాడుని గట్టిగా పట్టుకుంటారో, తొందరగా వెళ్ళి ఎక్కువసేపు ఎవరు పట్టుకుంటారో అది స్ట్రెయిట్‌గా పెట్టి, హ్యాండ్స్ స్ట్రెయిట్‌గా పెట్టి ఎవరైతే ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్ళు విన్నర్స్ అని చెప్పారు కదా! అప్పుడు సంజన గారు, తనుజ ఇద్దరు ఫాస్ట్‌గా వెళ్ళి అది పట్టుకుంటారు. కాకపోతే వాళ్ళ ఎల్బో అనేది కొంచెం స్టార్టింగ్‌లో పట్టుకునేటప్పుడు వాళ్ళ ఎల్బో అనేది స్ట్రెయిట్‌గా ఉండదనమాట. తర్వాత సంచాలక్ చెప్పిన తర్వాత కరెక్ట్‌గా పట్టుకోవడానికి ట్రై చేశారు. ఎక్కువసేపు పట్టుకున్నది మాత్రం వీళ్ళిద్దరే పట్టుకున్నారు. సంజన గారైతే చాలా బాగా పట్టుకున్నారు దాన్ని. ఎల్బో స్ట్రెయిట్‌గా ఉండాలని చెప్పినప్పుడు సంచాలక్ తను స్ట్రెయిట్‌గా పట్టుకునే ఉంది. తనుండి ఎల్బో స్ట్రెయిట్‌గా లేదు అవుట్ అని చెప్పంగానే తీసేసింది. తర్వాత తనుజ ఇంకా పట్టుకునే ఉందనమాట. ఇంకా తనుజది కూడా ఎల్బో స్ట్రెయిట్‌గా లేదు. అయినా పోలిస్తే మాత్రం ఎవరు భరణి గారితోని పోలిస్తే వీళ్ళిద్దరు టఫ్‌గా ఆడిర్రు అసలు. వీళ్ళిద్దరు ఫస్ట్ సంజన గారన్నా, తనుజనన్నా కావాలసలు. నాకు తెలిసినంత వరకు భరణి గారైతే థర్డ్ ప్లేస్‌లో ఉంటారు అసలు. ఎందుకంటే పోవడమే తాడు పట్టేసుకున్నాడు. ఇంకోటి తన ఎల్బో కూడా స్ట్రెయిట్‌గా లేదసలు. తన ఎల్బో స్ట్రెయిట్‌గా పెట్టలే అసలు. స్టార్టింగ్‌లోనే ఇట్లా ఎల్బో వంకర పెట్టుకొని ఇట్లా తాడుని పట్టేసుకున్నాడనమాట ఇట్లా ఒక్క దగ్గరికి. ఇంకెంత చెప్పినా ఆయన పట్టుకోవడం లేదు. అసలు స్ట్రెయిట్‌గా అస్సలు పెట్టలేదు. డెమోన్ కూడా చూసిండు. అయినా కానీ ఆ ఎల్బో స్ట్రెయిట్‌గా ఉందని చెప్పి ఎట్లా అనౌన్స్ చేసిండో నాకు అర్థం కాలేదు. ఎక్కువ పెట్టిందంటే తనుజ ఇంకా సంజన గారు పెట్టిర్రు. సంజన గారు ఫస్ట్ ప్లేస్‌లో ఉండాలి నాకు తెలిసినంత వరకు. సెకండ్ ప్లేస్‌లో తనుజ ఉండాలి. థర్డ్ ప్లేస్‌లో భరణి గారు ఉండాలి. ఇంకోటి సుమన్ శెట్టి అసలు పజిల్ కూడా సరిగ్గా పెట్టలేదు. అవుట్ ఆఫ్ ద గేమ్‌లో ఉండాలి. అలాంటిది సుమన్ శెట్టికి ఫోర్త్ ప్లేస్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన గేమ్ ఆడలేదు. పక్కన కూర్చున్నట్టే అనుకోవాలి అసలు. ఒక్కటి కూడా పజిల్ కూడా కంప్లీట్ చేయనప్పుడు గేమ్‌లో లేనట్టే కదా! ఆయన తాడు కూడా పడిపోయింది. అట్లాంటప్పుడు ఆయనకు 40 మార్క్స్ ఎట్లా వస్తాయి అసలు? నాకైతే ఇది అసలు వాళ్ళ గేమే అర్థం కాలేదు. సంచాలక్‌గా ఇమాన్యుయల్ అండ్ డెమోన్ అయితే ఫెయిల్ అయిపోయిండు. డెమోన్ అయితే అస్సలు అర్థమే కాలేదు తనకి గేమ్ అసలు. సో, నాకైతే ది బెస్ట్ ఇచ్చిందంటే తనుజ అండ్ సంజన గారు బాగా ఆడిర్రు. వాళ్ళు ఎక్కువసేపు తాడుని పట్టుకున్నారు. ఇంకోటి ఆ సంచాలక్ చెప్పిన తర్వాత సంజన గారు అయితే ఎల్బో స్ట్రెయిట్‌గా పెట్టి చాలా సేపు ఉన్నది అసలు ఆమె తాడుని కంట్రోల్ చేసుకుంటూ. ఇంక లాస్ట్ మూమెంట్‌లో భరణి గారు వెళ్ళి ఆ తాడు పడిపోయే ముంగల పట్టుకొని ఎక్కువసేపు అసలు చాలాసేపు ఉండలేదు. ఇట్లా పోయి ఇట్లా పట్టుకొని ఇట్లా వచ్చేసిండు అంతే. అప్పటికే ఆ భరణి అన్న అంటే ఇంకో తాడు కూడా ఎక్కువ లేదు తనది. తాడు కూడా పడిపోయింది అసలు. భరణి అన్న విన్నర్ అని చెప్పడం అస్సలు నచ్చలేదు నాకైతే. ఈ గేమ్ అయితే అన్‌ఫెయిర్. ఇంకోటి తనుజ కరెక్ట్‌గా మాట్లాడింది ఆల్రెడీ. తనుజ ఇంకా సంజన గారు అప్పటికి చెప్తూనే ఉన్నారు. మాకు అలా చెప్పలేదు. మాకు రూల్స్ కూడా కరెక్ట్‌గా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. మీరు ముందే చెప్పినుంటే తాడు అలాగే పట్టుకునే వాళ్ళంగా లాస్ట్ మూమెంట్‌లో పోవాలని బిగ్ బాస్ చెప్పలేదు అసలు. వీళ్ళేమో లాస్ట్ మూమెంట్‌లో నువ్వు ఎప్పుడు పోవాలనేది మాకు తెలవదు. నువ్వు ఎప్పుడన్నా పోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఆడ బిగ్ బాస్ చెప్పినది ఎవరైతే ఫస్ట్ వెళ్ళి ఎక్కువసేపు తాడు పట్టుకొని స్ట్రెయిట్‌గా పెడతారో వాళ్ళు విన్నర్స్ అని చెప్పినప్పుడు, ఎక్కువసేపు తాడు మూవ్ అవుతుందంటే మూవ్ కాకముందుకే వెళ్ళింది ఎవరు? వీళ్ళిద్దరు. సంజన అండ్ తనుజ వెళ్ళారు. తాడు ఎక్కువ ఉంది ఎవరికి? వీళ్ళిద్దరికే ఎక్కువ ఉంది. అంటే వీళ్ళిద్దరే ఎక్కువసేపు పట్టుకున్నారు. తాడు అయిపోయేంత వరకు పట్టుకుంది వీళ్ళిద్దరు. లాస్ట్ మూమెంట్లో భరణి గారు తాడు అయిపోయినాక వెళ్ళి పట్టుకుంది భరణి గారు. భరణి గారిది ఎక్కువ ఎట్లుంటుంది అసలు నాకు అర్థమే కాలేదు. సో, ఈ గేమ్‌లో అన్‌ఫెయిర్ జరిగింది అసలు. సంచాలక్ అయితే మస్తు ఫెయిల్ అయ్యారు. సాటర్డే ఎపిసోడ్లో ఖచ్చితంగా నాగ్ సార్ అయితే ఇది అడుగుతాడు. ఎందుకంటే ఈ గేమ్ రూల్స్ సరిగ్గా ఎవరికి అర్థం కాలేదు కాబట్టి ఖచ్చితంగా అడుగుతారనమాట. అప్పటికి తనుజ అయితే పాయింట్ కరెక్ట్ రేజ్ చేసింది. ఇంకోటి సంజన గారు కూడా వాళ్ళిద్దరిని కన్విన్స్ చేస్తారు. వీళ్ళు కొత్త రూల్స్ పెడతారు అసలు. నాకు అర్థం కాలేదు. భరణి ఇప్పటికి ఎలా గెలిచిందనేది నాకు అస్సలు అర్థం కాలేదు. బట్ అన్‌ఫెయిర్‌గా గెలిచిందని నాకు అనిపించింది. సంచాలకులు అయితే ఫెయిల్ అయ్యారు. ఇంకోటి తనుజ ఇంకా సంజన గారు అయితే చాలా అంటే చాలా బాగా ఆడిర్రు. సంజన గారు అయితే చాలా బాగా ఒక్కసారి ఇట్లా ఎల్బో కొంచెం స్టార్టింగ్‌లో ఇట్లా తాడు పట్టుకునే మూమెంట్లో కొంచెం దగ్గరికి అన్నది. కానీ తర్వాత నెక్స్ట్ టైం నుంచి తను ఎక్కువసేపు ఉంచడానికే ట్రై చేసింది ఎల్బోని. చాలా బాగా ఆడింది. ఇంకోటి ఇక్కడ పజిల్ పెడేటప్పుడు కళ్యాణ్ ఇంకా తనుజకి హెల్ప్ చేయడము, ఇంకా ఇమాన్యుయల్ సుమన్ శెట్టికి హెల్ప్ చేయడము ఇలాంటివి జరిగినాయి అసలు. సపోర్టే చేయొద్దు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలి.
సంజన గారు ఇంకా తనుజ అయితే చాలా అంటే చాలా బాగా ఆడారు. ఎందుకంటే ఎక్కువ సేపు ఆ తాడు పట్టుకున్నది వాళ్ళే. ఇంకోటి ఎల్బో కూడా చాలా సేపు ఎక్కువ స్ట్రెయిట్‌గా పెట్టింది సంజన గారు. ఇంకోటి తనుజ కూడా చాలా సేపే పెట్టారు. ఇంకా భరణి గారితోని పోల్చుకుంటే వీళ్ళిద్దరు చాలా అంటే చాలా బాగా ఆడారు వీళ్ళిద్దరూ. సో, మొత్తానికైతే ఈ గేమ్ అయితే అన్‌ఫెయిర్‌గా జరిగిందని నాకు అనిపించింది. సంచాలక్ గూడా ఫెయిల్ అయ్యారని నాకు అనిపించింది. డెమోన్ అండ్ ఇమోనియల్ ఇద్దరు కలిసి సరిగ్గా రూల్స్ అర్థం చేసుకోలే అని నాకు అనిపించింది. సో, తనుజ అండ్ సంజన గారైతే చాలా బాగా ఆడినట్టయితే నాకు అనిపించింది. మీరేమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేయండి. ఈ సంచాలక్‌గా ఫెయిల్ అయ్యారా? హిట్ అయ్యారా? అసలు గేమ్ ఎలా అర్థమైందనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.